ప్రభుని ఆరోహణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరోహణుడైనటువంటి ప్రభు మరలా ఈ భూమి మీదకి తిరిగి త్వరలో వస్తానని వాగ్దానం ఇచ్చాడు. దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రభు రాకడ ఇది క్రైస్తవ విశ్వాస లోకంలో విశ్వసించి ఆయన మరలా వస్తాడని నమ్ముతున్నటువంటి గొప్ప విశ్వాసము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసినప్పుడు, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. దూతలు కూడా యేసు ప్రభు మరి ఆరోహణం అవుతున్నప్పుడు శిష్యులు అక్కడ ఉన్నారు, వారు చూస్తూ ఉన్నారు. దూతలు చెప్తున్నారు, ఎందుకు చూస్తున్నారు ఆకాశం వైపు? మీరు ఏ రీతిగా ప్రభు వెళ్ళాడు మేఘాల మీద, ఆ రీతిగానే మరలా మేఘాల మీద ఆయన తిరిగి వస్తాడు అని చదివించినట్లుగా పౌలు గారు వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఆయన రాకడకు మరి సూచనలు ఏంటి అని శిష్యులు ఆయన్ని అడిగారు. అప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనండి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. నిజమే, ప్రపంచంలో అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇస్రాయేలు, ఇరాన్, ఇరాకు, ఈ దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ప్రభు రాకడ సమీపం అయిపోయిందని చెప్తూ ఉంటారు, కానీ మీరు నమ్మొద్దని మనకి వాక్యం తేటతెల్లగా తెలియజేస్తూ ఉంది. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 36వ వచనంలో ఏమంటున్నాడు ప్రభు చూద్దాం. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందరి దూతలైనను, కుమారులైనను ఎరుగరు. నోవాహు దినము ఎలాగుండను, మనుష్య కుమారుని రాకడ అలాగూ ఉండును అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ సమయం కానీ ఆ గడియ కానీ ఎవరికీ తెలియదు, ఏ మనుష్యునికి తెలియదు, పరలోకమందరి దేవదూతలకి తెలియదు, యేసు ప్రభు కూడా తెలియదు. తండ్రి మాత్రమే ఎరుగును. ఆయన ఇష్టం వచ్చినప్పుడు తన కుమారుని రెండవసారి పంపిస్తాడు అన్నట్లుగా మరి యేసు ప్రభు ఈ లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు. ఇవి జరగ ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనండి, మీ విడుదల సమీపంగా ఉందని తెలుసుకోండి అన్నాడు ప్రభు. లూకా సువార్త 12వ అధ్యాయంలోని 40వ వచనంలో, మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండు అని చెప్పాడు. కాబట్టి మనం అనుకోని గడియలో, ఇంకా ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అనుకుని మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఆ గడియలోనే ఆ ప్రభు వచ్చినప్పుడు కొందరు పైకెత్తబడతారు, కొందరు విలువబడతారు.
అక్కడ ఏం చెప్తున్నాడంటే ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటారు. ఒకడు పైకి ఎత్తబడతారు, ఒకడు విడిచిపెట్టబడతారు. పొలంలో ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెడతారు. పొలములో ఇద్దరు ఉందురు గాని ఒకరే మిగిలెదరు, తిరగలి ఇద్దరు ఇసురును గాని ఒకరే మిగిలెదరు. సిద్ధపడితివా సిద్ధపడితివా ఓ సంగమా, సిద్ధపడితివా ఓ ప్రియుడా, రారాజు వచ్చును త్వరపడుమా, రారాజు వచ్చును త్వరపడుమా. తెల్లని పరిమళ వస్త్రముతో రారాజు దర్శనమవుతుంది, పాడుదాం హల్లెలూయా. హోసన్నా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. లూకా సువార్త 21 8వ వచనంలో ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను, కాలము సమీపించి ఉన్నదని చెప్తారు. నిజమే, ఎంతో మంది వచ్చి నేనే క్రీస్తునని చెప్తారు, క్రీస్తు నాకు ప్రత్యక్షమయ్యాడని చెప్తారు, దేవుడు నాతో మాట్లాడాడని చెప్తారు, ఆయన వస్తున్నాడని చెప్తారు. అబద్ధాలు చెప్పి లోకాన్ని మోసం చేస్తారు. కాబట్టి మీరు అవన్నీ నమ్మవద్దు అంటున్నాడు ప్రభు. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో, వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి పడువాడు ఎవడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. కాబట్టి పరిశుద్ధ దూతలు ఈ లోకానికి యేసు ప్రభు వేవేల దూతలతో వస్తాడు మేఘాల మీద. ఆయన వచ్చినప్పుడు ఆయన గురించి ఎవడైతే సిగ్గుపడతాడో, ఆయన వచ్చినప్పుడు ఆ మనుషులు సిగ్గుపడి మరి పాతాళంలోనికి వెళ్ళిపోతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనంలో, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడను ఉండును. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గెద్దలు పోగవును అని రాశాడు. కాబట్టి మెరుపు ఎంత ఫాస్ట్గా మరి తూర్పు నుంచి పడమటికి వెళ్ళిపోతుందో, మనుష్య కుమారుని రాకడ కూడా అంత వేగంగా ఈ లోకంలోనికి రానయ్యున్నట్లుగా మనము గమనించవలసి ఉన్నది. 29వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ దినమును గూర్చి శ్రమలు గ్రతించిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియ్యాడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘారూఢులై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయుదురు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మేఘారూఢుడై ఆయన వస్తాడు. కాబట్టి సూర్యుడు చీకటి అయిపోతాడు, చంద్రుడు తన కాంతినివ్వడు, ఆకాశం మీద నక్షత్రాలు రాలిపోతాయి, భయంకరమైనటువంటి దృశ్యాలు కనబడతాయి. అప్పుడు దేవదూతలు తన బూరతో ఆయన రాకడను మనకు సూచిస్తారు. ఆ తర్వాత భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడు.
వారు మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి అర్హులవుతారు. యోవేలు గ్రంథంలో ఏం ప్రవచనం రాశాడంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం, ఆ దినము అంధకారముగా ఉండును అన్నాడు. చీకటి ఈ లోకానికి వచ్చేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో మరణించినప్పుడు కూడా చీకటి కమ్మేసింది. కాబట్టి ఆ చీకటిని తొలగించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు వెలుగు వచ్చింది. అలాగే ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంలోనికి మరలా వెలుగు వస్తుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనంలో, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరిగా సంచరించుతున్నందున జనులు తన నిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనివాడు ధన్యుడు. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూస్తూ మెలకుగా ఉండి తన నీతి అనే వస్త్రాన్ని ఎవరైతే కాపాడుకుంటారో అట్టి వారు మాత్రమే పరలోకానికి ఎత్తబడతారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనములో, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం ఏమై ఉంటాము ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయనను పోలి ఉంటాము అన్నాడు. కాబట్టి ఆయన్ను పోలి ఉంటే ఆయనకు వారసులుగా అవుతాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. అల్పయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియును అంతమునైన వాడను నేనే. కాబట్టి ప్రభు వచ్చి మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళి అక్కడ తీర్పు జరుగుతుంది. తీర్పులో నీవు మంచి కార్యములు చేసిన వాడవైతే జీవ పునరుత్థానానికి, చెడు కార్యములు చేసిన వాడవైతే మరణ పునరుత్థానానికి వెళ్తావని ప్రభువు చెప్పాడు. అట్టి విశ్వాసము గలవారమే క్రైస్తవులు. ఆ క్రైస్తును ధరించుకున్న వారు కనుక క్రీస్తుతో కూడా మనము పయనించడానికి సిద్ధపడదాం. ప్రభు మనలందరినీ తన కృపలో పరలోకములో ఎత్తుటకు తన కృపను దయచేసి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.